ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే నాకు ఆపద కలిగిందయ్యా, నన్ను ఆపద నుండి కాపాడండి, నేను చాలా కష్టంలో ఉన్నా, నన్ను కష్టం నుండి తప్పించండి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్న ఇబ్బందుల నుండి నన్ను తప్పించండి అని గనక ఎవరైనా శరణు కోరితే, అంటే కాపాడమని గనక అడిగితే, ఆ వ్యక్తిని గనక కష్టంలో ఉన్నటువంటి సమయంలో గనక మనం కాపాడకుండా నువ్వు ఇంతే లేపో, నీ జన్మ ఇంతే లేపో, నువ్వు ఇప్పటివరకు చేసినవన్నీ తప్పులే గనక నీకు ఇది తప్పదు అని గనక ఎవరైతే మనం నిరాకరిస్తామో, నిరాకరించబడినటువంటి వ్యక్తి గనక అలా అందరూ నిరాకరించబడి గనక చనిపోతే, చనిపోయినటువంటి వ్యక్తి బాధలో చనిపోతాడు కదా, చనిపోయినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి పాపాలన్నీ నిరాకరించినటువంటి వాళ్ళకు వస్తాయి. మన పుణ్యాలన్నీ చనిపోయిన వ్యక్తికి పోతాయి.